సభావేదికను అలంకరించినటువంటి పూజ్య స్వామీజీ, కూర్చున్నటువంటి మీ అందరి యొక్క హృదయాంతరాలంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మకు హృత్పూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. పవిత్రాత్మ స్వరూపులారా, ఇది ఎంతో పవిత్రమైనటువంటి సంకల్పం. ఇప్పుడు ప్రస్తుతం మనం తిరుపతిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి సమాజంలో ఒక మంచి పరివర్తన తీసుకురావాలి అనేటువంటి శుభ సంకల్పం చేయటం జరిగింది. భారతదేశం అంటేనే నానాత్వంలో ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాల్లో అగ్రగామైనటువంటి ఒక దేశం. మనం నానాత్వంతో ప్రతిభాసిస్తున్నప్పటికీ ఇక్కడ ఏకత్వాన్ని మనం నిరూపించుకుంటూ ఉన్నాం. అది భారతీయత, భారతీయుడు అనేటువంటి శబ్దంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనందరిది హిందూ ధర్మం కదా. హిందూ ధర్మ ఇతరులైనటువంటి ధార్మికులు, ధర్మాచార్యులు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉన్నారా? హిందూ ధర్మానికి అతిరిక్తంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ అందరూ హిందూ ధర్మానుయాయులేనా అంటే అది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి క్లిష్టమైనటువంటి సమాజంలో మనమందరము హిందువులమనే ఇక్కడ కూర్చున్నామా, ఇంకా వేరే భావాలు ఉండేటువంటి వారు కూడా ఇక్కడ కూర్చున్నారా? మీరందరూ హిందువులు అనే భావంతో కూర్చుంటే ఒకసారి అందరూ చేతులు ఎత్తారు. అర్థం చేతులు ఇస్తే అనుమానం అని అర్థం. పూర్తిగా చేతులు ఎత్తే సంపూర్ణమైన భావాన్ని, సంకేతాన్ని ఇస్తుంది. ప్రాచీన హిందూ సంస్కృతిలో మన ధర్మాన్ని, మన ఆధ్యాత్మిక వికాసాన్ని, వీటన్నింటినీ బోధించినటువంటి అనేక మంది ఋషి పరంపరతో ఉన్నటువంటిది. ఇది ఋషి భూమి, జ్ఞాన భూమి, కర్మ భూమి, యోగ భూమి, వీటన్నిటికీ ప్రసిద్ధమైనటువంటి మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో మనం జన్మించడమే అదృష్టం ఉంటున్నాయి మనలో, మన శాస్త్రాలు, పురాణాలు మొదలైనటువంటి. అందువల్ల ఇటువంటి దేశంలో జన్మించి విదేశీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడుతూ వాటి సాంప్రదాయాలను మనం ఇంతో అంత అనుసరిస్తూ రకరకాలైన పోకడలతో సమాజం ముందుకు వెళుతుంది అనేటువంటి దృష్టితో ఆ పోకడల నుంచి వారిని నివారింప చేస్తూ ప్రధానంగా యువతరాన్ని ఈ హిందూ ధర్మంలో నిలబెట్టేటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రధానంగా తీసుకొని ఈ సంస్థలన్నీ ఏకం కావాలని సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ సభ నిర్వహింపబడుతూ ఉన్నది. అవునంటారు కదా? అవునా కాదా చెప్పండి? అందరి ఆశయం అదే కదా. మీ అందరికి ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడే స్వామీజీ ప్రస్తావించారు, ఏనాడైతే మనం సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నామో మనల్ని మనం ఉద్ధరించుకోవడం నేర్చుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం. నిన్ను నీవు ఉద్ధరించుకోకుండా ఎవరినో ఉద్ధరిస్తాము అంటే సరైనటువంటి మాట కాదు. అందువల్ల మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయండి. 4 ఆశ్రమాలు ఉన్నాయి. 4 ఆశ్రమాలు. ఒకటి బ్రహ్మచర్యాశ్రమం, 25 ఇయర్స్ అనుకోండి. రెండవది ఆ తర్వాత వివాహం చేసుకుంటే గృహస్థాశ్రమంలో మనం ప్రవేశిస్తాం. అదొక 25 ఇయర్స్ అని. పోనీ గవర్నమెంట్ పరిస్థితులు, వ్యవస్థలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్థితిగతులు బట్టి తీసుకుంటే 60 ఏండ్లండి. 60 ఏండ్ల వరకు మనం గృహస్థాశ్రమంలో గృహస్థుగా బ్రతకవచ్చు. తరువాత మన ధర్మం ఏమిటో తెలుసా, మన త్రోవ ఏమిటో తెలుసా, మన మార్గం ఏమిటో తెలుసా? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కనీసం అప్పుడైనా సన్నద్ధం కావాలి.
అంతవరకు అయ్యి ఆ మార్గంలో ఉంటే మంచిదే. అప్పటికి కాకపోతే అప్పుడైనా మనం దానిలో ఉండటానికి ప్రయత్నించాలి. అంటే ఎట్లా ఉండాలండి? ఫుల్ టైంలో ఉండాలి. ఇంకా అప్పుడు పార్ట్ టైం చెప్పలేదు శాస్త్రాలు. మనం భారతీయులుగా బ్రతుకున్న భారతీయుడు అంటే జ్ఞానమునందు రతి కలిగినటువంటి వాడు భారతీయుడు. భాయాం రతాహ ఇది భారతాహ. భా అంటే జ్ఞానం, భాదీప్తం అనే ధాతువు నుండి భాశబ్దం అంటే జ్ఞానాన్ని బోధిస్తుంది. భారతీయుడు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అందువల్ల భారతీయులను ఆ విధంగా తీర్చిదిద్దేదానికి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు మన ఋషి పరంపర అనేటువంటి సనాతనంగా పురాణాల నుండి, ఇతిహాసాల నుండి, ఉపనిషత్తుల నుండి, ప్రస్థానత్రయం అనండి, ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏమిటంటే మానవుణ్ణి ఉద్ధరింప చేయటానికే. అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశం పతనానికి కారణం ఏమిటంటే యువతరం చెడిపోవటం అనేటువంటిది ఒకటైతే, వానప్రస్థాశ్రమం అంటే తర్వాత ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, యువతరం అంటే బ్రహ్మచర్యాశ్రమం అది చెడిపోతుంది ఒకటైతే, గృహస్థాశ్రమం స్వధర్మాలను విడిచిపెట్టి ప్రవర్తించడం అనేటువంటిది పెద్ద ప్రమాదం అన్నమాట. ఆ తర్వాత వానప్రస్థులుగా తమ ధర్మాలను తాము ఆచరించకపోవడం అనేటువంటిది ఒకటి. సన్యాసాశ్రమ పరంపరని మరిచిపోయాం మనం. అది ఒక పెద్ద ప్రమాదం అన్నమాట. అందువల్ల ప్రతి మానవుడై పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి 4 ధర్మాలు వర్తిస్తాయని మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటివి 4 ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 4 ధర్మాలని ఆశ్రయించడం అనేటువంటిది మన వేద సమ్మతమైనటువంటి మార్గము. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడే భారతీయుడు అవుతాడు. ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడే ఒక హిందూ అవుతాడు అనేటువంటి జ్ఞానం సమగ్రంగా ఎంతమందికి ఉందో చెప్పండి. ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు మనం ఏ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఇప్పుడు ప్రమాదాల్లో ఎందుకు పడుతున్నామంటే మన ధర్మాలు మనకు తెలియకుండానే. అందుకే భగవద్గీత చెప్పింది, శ్రేయాన్ స్వధర్మామితునః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి విషయం అర్థమైంది కదండి. అందువల్లనే ఆ విషయాల్ని మనం తెలుసుకోవాలి. స్వధర్మం ఎప్పుడు శ్రేయస్సునిస్తుంది, పరధర్మం ఎప్పుడు ప్రమాదాన్ని ఇస్తుంది. స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ చచ్చిన వాడికి సద్గతే కలుగుతుంది అని మనకి భగవద్గీత శాస్త్రం చెప్తుంది. అందువల్ల మన స్వధర్మంలో బ్రతకడం అనేటువంటిది కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఇప్పుడు అనేక ధర్మాల్లో మనం చూసుకుంటే కొన్ని ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. మన సనాతన ధర్మానికి పట్టేందో తెలుసండి. మన సనాతనమైనటువంటి ధర్మానికి ఆ ధర్మం నిలవాలంటే, ఈ హిందూ ధర్మం అనేటువంటిది ప్రస్ఫుటించాలి అంటే, మన ధర్మం శాశ్వతంగా ప్రతిష్ఠింపబడాలి అంటే దానికి 3 ఉన్నాయి సూత్రాలు. చెప్తాము, వేరే రకంగా అనుకోవద్దు. అంటే వీటన్నిటిలో కూడా మనం కొన్ని ఎగ్జిస్ట్ అయిపోతున్నాం. సనాతన ధర్మం నుండి మన ఋషి ధర్మం నుండే అందరము వచ్చాం. మనోరిమే మానవా, మనుధర్మం, మను మహర్షి నుండి వచ్చినటువంటి వాడు మానవుడు అని చెప్పబడుతుంది శాస్త్రంలో. కాబట్టి మను మహర్షి యొక్క ఆచరణ, వారు ఆచరించినటువంటి ధర్మాలు, అక్కడ గృహస్థాశ్రమ ధర్మమే. ఆ విధంగా వచ్చినటువంటి ధర్మాల్లో ఈరోజు మనం చాలా వదిలేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ఈరోజు ప్రమాదభరితమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, టీటీడీలో హైందవేతరుల ప్రవేశం, ఎవరెవరో ఎక్కడెక్కడి నుండో వస్తున్నారనేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉందన్నమాట. నేను ఇంతకుముందు టీటీడీ ఈవోలకు కూడా ఈ విషయాలను ప్రస్తావించాం, స్వామీజీల సదస్సులు కూడా మేము ప్రస్తావించాం. అందువల్ల ఏంటంటే వీటిని బాగా మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హిందూ ధర్మం ఈరోజు నిలబడాలి అంటే ప్రతి వ్యక్తికి కట్టు, బొట్టు, చుట్టు హైందవ ధర్మానికి పట్టు. ఏంటండి? కట్టు, బొట్టు, చుట్టు హైందవ ధర్మానికి పట్టు. ఆ పట్టు సడలిపోయింది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాదం. అందువల్ల ఏంటంటే కట్టుపోయింది, ప్యాంటు షర్ట్లు వచ్చాయి, కట్టుపోయింది.
అది పాశ్చాత్యుల సంస్కృతి, మన సంస్కృతి కానే కాదు. మనం మంచు కట్టుకట్టినటువంటి చలి ప్రదేశాల్లో లేము, వాళ్ళకి అవన్నీ అవసరం అవుతాయి. చుట్టూ పోయింది. ఈరోజు మన పిల్లల దగ్గరికి వస్తే ఏదో పాతకాలంలో ఏదైనా తప్పు చేస్తే అర్థం ముందు కొట్టి ఏదో రకరకాలుగా గాడిదల పైన ఊరేగించేవాళ్ళట. ఈ రోజు పైన అర్థం ముందు కొట్టుకొని టూ వీలర్ల పైన ఊరేగుతూ ఉన్నారనమాట పిల్లలు. నుండి వచ్చిందా? మన తాతలు అమ్మకి ఒట్టు కూడా చూస్తే మనవాడు అని తెలియాలి, మన ధర్మానుయాయుడు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి సంస్కృతి సదాచారాన్ని నేర్పించడానికి ఆధ్యాత్మిక సంస్థలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తాం, మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. ఇది విమర్శ కాదు, విశ్లేషణ మాత్రమే. మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం, ఎందుకు మనం దీక్షతో వెళ్ళలేకపోతున్నాం అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అర్థమైంది కదండి. ఇప్పుడు ధ్యాన యోగం మొత్తం అందరూ నేర్పిస్తున్నారు. మేము షడ్దర్శనాలు చదివాం, సాంఖ్యం చదివాం, యోగం చదివాం, న్యాయం చదివాం, అదేవిధంగా వైశేషికం చదివాం, పూర్వమీమాంస చదివాం, ఉత్తరమీమాంస చదివాం. యోగము అనేటువంటిది ఈరోజు చాలా ప్రచారంలోకి తెస్తున్నారు, చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఆ యోగం పట్టుబడాలి అంటే దానిలో ధ్యానం చేయిస్తూ ఉంటారు. మెడిటేషన్ 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 అని చాలా వరకు మనం తీసుకెళ్తూ ఉన్నాం. కానీ యోగ సూత్రాల ప్రకారం మెడిటేషన్ ఎప్పుడు, యోగ సూత్రాల ప్రకారం మెడిటేషన్ ఎవరికి ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. అర్థమైంది కదండి. ఇవి ఉండేటువంటిది. యమము, సమాధి. అందువల్ల ఏంటంటే యమనియమాదులు అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం అనేటువంటిది హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి సూత్రం. అహింస పరమో ధర్మ అన్నారు. అందువలన యమనియమాదులను పాటిస్తూ, ఆసన ప్రాణాయామాదులను మనం శీలిస్తూ, ప్రత్యాహారాన్ని అనుసరిస్తూ, తర్వాత ఎక్కడ పోవాలి? ధ్యానం వైపు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల ఏంటంటే సమాజంలో సామాన్యమైన సూత్రాలు చాలా ఉన్నాయి. అంటే మానవుడు మానవుడుగా బ్రతకడం. అదే మా కృష్ణ గారు మేమందరూ అప్పుడు ఒక సమాజం పెట్టారు, మంచిని పెంచు అనేటువంటిది. ముందు సమాజంలో మంచి పెరగాలి, మంచి మనస్తత్వం ఏర్పడాలి, మానసిక స్థాయిని పరిపక్వతకు వెళ్ళిన తర్వాత ధ్యానం బాగా కుదురుతుంది. లేనటువంటి వాళ్ళందరికీ ధ్యానం కుదురుతుంది అంటే అది సత్యదూరంగానే ఉంటుంది. అందువల్ల ఏంటంటే యమనియమాదులను పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ సంస్థల్లో ఉన్నటువంటి ఒక శక్తిగా, ఒక సమన్వయ భావానికి, ఈరోజు సమన్వయానికని కూర్చుంటాం అనుకుని పరిచయాలతో ఆపుకున్నారు. అందువల్ల ఏంటంటే కొన్ని విషయాలన్నింటిని చర్చించుకుంటూ మనం సంస్థలు పటిష్టం కావాలి. సంస్థలు పటిష్టం కావడానికి సంస్థల్లో అధినాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ సేవ చేస్తున్నటువంటి సేవా దురంధరులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మనమందరము కూర్చొని ఒక డీప్ డిస్కషన్ అనేటువంటిది జరగాలి. ఆ విధంగా చేసుకొని ఈరోజు ప్రారంభించే ఆంధ్రుల ఆరంభ సూర్యులన్నీ, ఇంకా ముందు కూడా ఈ సమాజాలన్నీ ప్రారంభమైనాయి. మాతీలో కూడా జరిగినాయి. మాతీలో జరిగినటువంటి ప్రారంభం మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రారంభం అవుతుంది. అందువల్ల ఇన్ని ప్రారంభాలు ఉండకుండా ఉండాలంటే ముందు ఎవరైతే సంస్థ నిర్వాహకులు ఉన్నారో మనమందరం కూర్చొని ఒక మంచి సమన్వయానికి రావాలి. అర్థమైంది కదా. ఆ విషయాలు కూడా చాలా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ విషయాలను మనం చర్చించుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. ఆధునికమైనటువంటి పరంపరలోకి మనం కొన్ని పరివర్తనలు కూడా చేసుకోవాలి. దానికి అర్థం ప్రాచీన పరంపరను వదిలేయమని కాదు, ప్రాచీన పరంపరని అనుసరిస్తూ ఆధునిక పరంపరలో చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు కూడా చేసుకునేటప్పుడే ఈ సమాజాలన్నీ ఒకచోట చేరడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే అటువంటి సమాజాల్లో మనం ముందుకు సమాజానికి ఒక మార్గదర్శకంగా తీసుకువెళ్ళి ముందు మన సంకల్పం ఏంటంటే తిరుపతిలో ఉండే సమాజాలన్నీ, ఎందుకంటే తిరుపతి ఒక మంచి స్పిరిచువల్ సెంటర్, అంతేకాదు ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం.
అటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మనమందరం ఈ విధంగా పరిణతిని పొంది ఒక సంఘటిత శక్తిగా తయారయ్యి, ఇంకొక విషయాన్ని కూడా మీకు సభాముఖంగా సూచిస్తున్నాం, మీరందరూ కూడా గమనించాలి. ఈ సంస్థలన్నీ కలిసి ఒక సంస్థగా తయారు కావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఫలానా సంస్థ ద్వారా ఇది నిర్వహింపబడుతుంది, ఫలానా సంస్థ ద్వారా ఇది నిర్వహింపబడుతుంది అంటే ఈ సంస్థలు ఏ సంస్థకి ఆ సంస్థ అయిపోతాయి. మా స్వామీజీల సంస్థలు కూడా అట్లా ఏడుస్తున్నాయి. అందువల్ల వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి సంఘటిత శక్తితో ఒక పేరుతోటి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం తిరుపతిని బాగు చేయగలుగుతాము అనేటువంటి ఒక అనుభవమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందు ప్రస్తావిస్తున్నాం. అందువల్ల దాన్ని ఒక సంఘటిత శక్తిగా చేయండి. దానికి ఒక పేరు, ఎవరి సేవలు వాళ్ళు చేసుకుంటారు, కానీ ఆ సంస్థకు కొన్ని ఆశయాలు ఉండాలి, కొన్ని కాన్సెప్ట్లు ఉండాలి. అవి మాత్రం ఆ సామూహికమైనటువంటి ఆ సంస్థ ద్వారానే జరిగేటట్లుగా తీవ్రమైనటువంటి కృషి జరపాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి, సంస్థల యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి ఆ సామూహిక సంస్థ యొక్క ఆశయాల వైపు మనం వెళ్ళామంటే తప్పనిసరిగా ఈ తిరుపతిని, ఈ తిరుమలను, ఈ పరిసర ప్రాంతాల్ని ఒక పవిత్రమైనటువంటి దివ్య క్షేత్రంగా మనం మార్చగలుగుతామనేటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. అందువల్ల ఆ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాన్ని తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నా. మీ అందరికీ పరిచయం చేసుకోలేదేమో, మన ఆశ్రమం తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శ్రీ వశిష్ఠాశ్రమము, అందులో శ్రీలలితా పీఠం అనే ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ ఉంది. అష్టాదశ సిద్ధిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, చుట్టూ జలప్రవాహము, ఒక మనోజ్ఞమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ఆశ్రమం వనవాటికది. మీరు ఎవరైనా ఇప్పటి వరకు వచ్చి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇందులో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రావడానికి ప్రయత్నించండి. అక్కడ కూడా మేము అన్నసాధన జరుపుతాం, యోగా కార్యక్రమాలు జరుపుతుంటాం. అదేవిధంగా ఆధ్యాత్మిక మనోవికాసాన్ని కలిగించేదానికి, మానసిక పరిపక్వతను కలిగించేదానికి సాధనలు ఏర్పాటు చేస్తుంటాం. అదేవిధంగా ఆత్మను మోక్షార్థం జగద్ధితాయచ అన్నట్లుగా మనల్ని మనం ఉద్ధరించుకుంటేనే ఇతరులు మనం ఉద్ధరించగలుగుతాం. సంసార వ్యామోహాల్లో పడి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ సమాజాన్ని ఉద్ధరించలేరు. సంసార వ్యామోహాన్ని పెంచుకున్నటువంటి వాడే సమాజాన్ని ఉద్ధరించగలుగుతాడు. వానప్రస్థ జీవితానికి వచ్చినప్పుడు సంసార సంబంధాలను విడిచిపెట్టి సమాజోద్ధరణకి ఎప్పుడైతే పరివర్తన పొందుతాడో ఆ మానవుడే సంపూర్ణంగా సమాజాన్ని ఉద్ధరించడానికి అర్హుడవుతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. 60 ఏళ్ళ ముందు వారికి మాట చెప్పడం లేదు, అది ధర్మము కూడా కాదు. వారు భార్య, పిల్లలు, సంసారము, ఇల్లు, వాకిలి, బాధ్యతలన్నీ ఉంటాయి. 60 ఏళ్ళు అయిన తర్వాత కూడా దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఇంకా అక్కడ కూడబెడదాం, మనవలకి ముని మనవలకి కూడా కూడబెడదాం అనుకోవడం అనేటువంటిది ధర్మశాస్త్రాలకు విరుద్ధమైనటువంటిది. తాత అనిపించుకున్న తర్వాత ఇక సంసారం తంటాలు పడకూడదు అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. పౌత్రం దృష్ట్యా వనం చర్యత్, మనవన్ని మనవరాలను చూసిన తర్వాత వానప్రస్థ జీవితానికి వెళ్ళిపో, ఇక సంసార బాధ్యతను వదిలిపెట్టు, వానప్రస్థగా జీవించు, యోగ్యత ఉంటే సన్యసించు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల అటువైపు కూడా